హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్ యూట్యూబ్ ఛానల్. దివంగత నేత వైఎస్ రాజశేఖర కుమార్తె వైఎస్ షర్మిల విషయంలో కొన్ని మీడియా సంస్థలు తర్జన భర్జనలు పడుతున్నాయా? గత వారం రోజులుగా మీడియాలో ప్రసారమవుతున్న వార్తా కథనాలను గమనిస్తే అదే నిజమనే భావన వ్యక్తమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ షర్మిల పునరాగమనం ఎవరికి మేలు ఎవరికి చెట్టు అనే అంశంపై పీపుల్స్ వాయిస్ యూట్యూబ్ ఛానల్లో ప్రత్యేక కథనం మీకోసం. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే 2019 ఎన్నికల్లో జగనన్న వదిలిన బాణం అంటూ క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కీలక భూమిక పోషించిన వైఎస్ షర్మిల ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంటూ వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పేరుతో తెలంగాణలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టింది. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లాలనే ఉద్దేశంతో పనిగట్టుకుని ప్రతి చిన్న విషయంలో వైఎస్ షర్మిలను ట్రోల్ చేస్తూ వచ్చిన కొన్ని మీడియా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ షర్మిల పునరాగమనం నేపథ్యంలో ఉన్నట్టుండి తనను ఆకాశానికి ఎత్తేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వార్తా కథనాలను వండివార్చిన తరుణంలో ప్రస్తుతం తాము మద్దతిచ్చే పార్టీలకు వైఎస్ షర్మిల ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందేమోనని, అదే క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే ప్రమాదం ఉందని భావించిన కొన్ని మీడియా యాజమాన్యాలు వైఎస్ షర్మిలను కనుమరుగు చేసే కుట్ర పన్నుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. చూద్దాం, రానున్న ఎన్నికల్లో వైఎస్ షర్మిల రాక ఏ రాజకీయ పార్టీకి మేలు చేస్తుందో, ఏ రాజకీయ పార్టీకి చేటు చేస్తుందోనని రాజకీయ వర్గాలతో పాటు సామాన్యులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.